నమస్తే అండి. ఈఏఏ 2020 ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్, పర్యావరణ ప్రభావ అంచనా. ప్రజలకు చెప్పే అవసరం లేదు అనుకున్న గవర్నమెంట్ తొందరపడి వర్చువల్ మీటింగ్ పెట్టి రాత్రికే నిర్ణయం తీసేసుకున్నారు. అసలు ఈఏఏ 2020 అంటే ఏంటి? దీనివల్ల మన భూమికి, మన ప్రకృతికి ఏం నష్టము, ఏం జరుగుతుంది, గవర్నమెంట్ ఎందుకు ఇంత తొందరగా డిసిషన్ తీసుకున్నారు అనేది ఒకసారి చూద్దాం. అస్సాంలో బొగ్గు మైనింగ్ ఎలిఫెంట్ రిజర్వ్ జోన్లో ఉంది. తెలంగాణ యురేనియం టైగర్ రిజర్వ్ జోన్లో ఉంది. మహారాష్ట్ర వెస్టర్న్ ఘాట్స్ రిజర్వ్ జోన్ 15% తీసేసుకున్నారు. కర్ణాటక పర్మిషన్ డ్రిల్ బోర్ హోల్స్ శరావతి సెంచురీ జోన్. గోవా క్లియరెన్స్ ఫర్ పవర్ లైన్ అండ్ రోడ్స్. భగవాన్ మహావీర్ వైల్డ్ లైఫ్ సెంచురీ అండ్ మోలం నేషనల్ పార్క్. గుజరాత్ లైమ్ స్టోన్ మైనింగ్ ఎకో సెన్సిటివ్ ఆఫ్ గిర్ నేషనల్ పార్క్. అంటే వీటిని ఎవరి పర్మిషన్ అంటే మన దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఖనిజాలు ఉన్నాయన్నమాట. మన భూమిలో ఉండే ఆస్తులు అంటాం కదా, ఆ ఆస్తులను కొల్లగొట్టే ఈ బిల్ అన్నమాట. ఇలాంటిది ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ ఎవరి కోసం చేస్తున్నారు, ఎవరి ప్రభుత్వం, ఎవరికి అంటే ఈ దేశాన్ని అమ్మడానికా లేకపోతే బడాబాబుల కోసమా, ఇది ఏంటిది అనేది ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్క బిల్లుకి తీసుకొచ్చేటప్పుడు ఒక బిల్లు చట్టం చేస్తున్నారా అంటే దాన్ని పార్లమెంట్లో చర్చించేసి ఆ తర్వాత ప్రజలకు అండ్ అసోసియేషన్కి అండ్ సైంటిస్టులకి, ఎక్స్పర్ట్స్కి వీటన్ని ఒక కమిటీ వీటి మీద కమిటీ వేసి దీని మీద రీసెర్చ్ చేసిన తర్వాత ఇది ఎంతవరకు కరెక్టు, దీనివల్ల భూమికి కానీ జనాలకు కానీ దీనివల్ల ఎంత లాభం ఉన్నది, దీనివల్ల నష్టపోతున్నారా లాభపడుతున్నారా అనేది ఇవన్నీ చూసుకున్న తర్వాత ఒక బిల్లును పాస్ చేస్తారు. కానీ పబ్లిక్కి తెలియకుండా, ఇటు ఏంటిది మన ఎక్స్పర్ట్స్ తెలియకుండా, ఒక కమిటీకి తెలియకుండా గవర్నమెంట్ ఎందుకు ఇంత తొందరగా డిసిషన్ తీసుకుంటుంది, ఎవరి కోసం అనేది ఆలోచించండి. ఇంకా కొంతమంది మనలోనే కొంతమందికి ఈ విషయం తెలిసేసి కొంతమంది ఏం చేశారంటే కొన్ని వెబ్సైట్ల ద్వారా అవేర్నెస్ ఇద్దామని చెప్పేసి ఈ బిల్లు పాస్ కాకుండా ఉండడానికి కొన్ని వెబ్సైట్ స్టార్ట్ చేశారు. FridayForFuture.in అండ్ LetInIndiaBreathe.in, There is no Earth GitLab.in అని ఈ 3 వెబ్సైట్లు స్టార్ట్ చేసేసి ఈ బిల్లును తీసుకురాకుండా ఉండడానికి మన వాళ్ళందరూ ప్రయత్నించినప్పుడు ఇది వెబ్సైట్లో నుంచి రీజన్ చెప్పకుండా బ్లాక్ చేసేసారు. అంటే జనాలకు తెలియొద్దు ఈ బిల్లును శాంక్షన్ చేసినట్టుగా అన్నట్టుగా. ఇది ఎవరి కోసం చేస్తున్నారో ఆలోచించండి. ఈఏఏ బిల్ అనేది మొట్టమొదటిసారిగా 1986లో భోపాల్ ట్రాజడీ తర్వాత ఒక బీభత్సం జరిగింది. అక్కడ ఒక గ్యాస్ లీక్ అయిపోయి జనాలు చాలా విపరీతంగా అంటే చాలా క్రూరమైన ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని తర్వాత భయపడి అప్పుడు ఒక కమిటీ పెట్టేసి 1994లో ఒక బిల్ పాస్ చేశారు. ఏదైనా ఇలాంటి అంటే భూమికి ప్రాబ్లం అయ్యేది కానీ, జనాలకు ప్రాబ్లం అయ్యేది కానీ ఇలాంటి ఒక ప్రాజెక్ట్ తీసుకురావాలి అంటే కఠినమైన చర్యలు పెట్టేసి చాలా తక్కువ పర్మిషన్స్ ఇచ్చేవారు. ఇలా ఈ కమిటీ వర్క్ చేసుకుంటూ ఉంది. దీనికి ఒక కమిటీ కూడా ఉంది. ఆ కమిటీ పేరు ఈఏసీ కమిటీ, ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ, అంటే నిపుణుల అంచనా కమిటీ. అంటే ఎగ్జాంపుల్ మన శ్రీకృష్ణ కమిటీ అని చెప్పేసి చూసాం కదా. తెలంగాణలో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఈ ఆంధ్ర వాళ్ళను, రాయలసీమ వాళ్ళను, తెలంగాణ ప్రజలను అందరినీ అప్రోచ్ అయిపోయి ఇది ఉద్యమం, ఈ తెలంగాణ రావడం కరెక్టా, స్టేట్ సపరేట్ అవ్వడం కరెక్టా కాదా అని చెప్పేసి అన్ని రకాలుగా తిరిగి జనాల వాళ్ళ నాడి తెలుసుకున్న తర్వాత ఈ బిల్లును పార్లమెంట్కి పంపించేసి అక్కడ కొన్ని పార్లమెంట్లో చర్చ జరిగిన తర్వాత అప్పుడు స్టేట్ ఇచ్చారు. అంటే అలానే ఇప్పుడు మన భూమిలో కొన్ని ఖనిజాలను కానీ కొన్ని ప్రాజెక్ట్స్ చేయాలి అనుకుంటే ఒక కమిటీ పనిచేస్తుంది. ఈ కమిటీ తర్వాత అది అక్కడున్న దాని దగ్గరలో ఉన్న ప్రజలని, ఊర్లని,
ప్రతి ఒక్కరిని సంప్రదించిన తర్వాత వాళ్ళు అక్కడ దాన్ని చేయడం వల్ల ప్రజలకు కానీ భూమికి కానీ నష్టం అయితే అక్కడ అసలుకి క్లియర్నెస్ ఇయ్యరు, సర్టిఫికేట్స్ ఇయ్యరు, ఆ ప్రాజెక్ట్ చేయనియరు. అలాంటి చట్టం ఇది ఈఏఏ చట్టం అంటే. సో దాన్ని 2006 వరకు వచ్చేసి చాలా కఠినమైన నిర్ణయాలతో ఆ అప్రూవల్ ఇచ్చుకుంటూ భూమిని కాపాడుకుంటూ కమిటీ వస్తుంది. ఇప్పుడు మనందరికి తెలిసిన ఇది ఎందుకు ఈ కమిటీ అనేది నడుస్తుంది, ఈ భూమిని ఎందుకు మనం కాపాడుకుంటున్నాము అనేది మనందరికి తెలిసిందే కదా. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు వరదలు, ఆకస్మిక వర్షాలు, ఆ అడవులు నరికివేయడం వల్ల ఏం జరుగుతుంది, ఈ వర్షాలు రావు. సో ఈ భూకంపాలు వస్తూ ఉంటాయి. ఈ మధ్యలో వచ్చేసి మిడతలు, అంటే అడవులు నరికేయడం వల్ల వచ్చేసి మిడతలు మన తెలంగాణకు వచ్చేసాయి ఈ మధ్యలో. అస్సాం వరదలు, బిఫోర్ దట్ ఏంటంటే మన తమిళనాడులో వచ్చేసి ఫ్లడ్స్, అక్కడ మన కేరళలో వచ్చేసి ఫ్లడ్స్, తర్వాత ఆంధ్రాలో ఫ్లడ్స్. ఇవన్నీ ఏంటంటే ఈ ఏఏ చట్టానికి సంబంధించినవి ప్రతి ఒక్కటి. అంటే భూమికి నష్టం చేసినప్పుడు మనం భూమిని వచ్చేసి ఎర్త్ను వచ్చేసి స్పాయిల్ చేసినప్పుడు ఇవన్నీ విపత్తులు జరుగుతుంటాయి. ఈ విపత్తులు కాకుండా ఉండడానికి ప్రతి ఒక్కటి మన భూమిని, మన ప్రకృతిని కాపాడుకుంటేనే మనం ఈ భూమిలో బతకగలుగుతాం. లేకుండా వచ్చేసి ఈ భూమిలో వచ్చేసి ఖనిజాలు ఉన్నాయి, లేదంటే యురేనియం ఉన్నాయి, గనులు ఉన్నాయి, ఇవన్నీ తోమేసుకొని తిందాము, మనం డబ్బు చేసుకుందామంటే ఏం జరుగుతుంది, మనం బ్రతకడానికి ప్లేస్ లేకుండా పోతుంది. అంటే ఈ ప్రకృతికి మనం మంచి చేస్తే మంచి చేస్తుంది, చెడు చేస్తే చెడు చేస్తుంది. అది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. కానీ ఈ ఏఏ చట్టం 2020లో ఎందుకు ఇంత ఈ చట్టాన్ని మారుస్తున్నారు, ఇంత అంటే కఠినంగా ఉన్న దాన్ని వచ్చేసి నార్మల్గా ఎందుకు చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి. ఎవరి కోసం, ఎందుకోసం అనేది ఆలోచించండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు దగ్గర విశాఖపట్నం ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీకేజ్ అయింది కదా, 20 మంది దగ్గర చచ్చిపోయారని చెప్పేసి లాక్డౌన్ 3 months బ్యాక్లో జరిగింది విషయం. అయితే 20 మంది చచ్చిపోయారని చెప్పారు. 20 మంది చచ్చిపోయారు, ఎక్కువనే చచ్చిపోయి ఉంటారు, బట్ లెక్కలు అలా చెప్తారు. గవర్నమెంట్ తెలిసిన విషయమే. అంతమందికి గాయాలు అయిపోయి, అంటే దాంట్లో పర్మిషన్ లేకుండా, క్లియరెన్స్ సర్టిఫికేట్ లేకుండా, పర్మిషన్ లేకుండా అక్కడ ఒక ప్రాజెక్ట్ చేశారు. ఆ ప్రాజెక్ట్ చేసి దానివల్ల ప్రజలకు నష్టమైంది. ఇది అయితే ఓల్డ్ బిల్లులో వచ్చేసి ఓల్డ్ బిల్లు వచ్చేసి ప్రతి దానికి ఒక్కొక్క దగ్గర జరిగిన ఇన్సిడెంట్లను పట్టుకొని ఆ ఇన్సిడెంట్ల వల్ల అక్కడ మిస్టేక్స్ ఏం జరుగుతున్నాయి, ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం వల్ల మనం ఎక్కడ మిస్టేక్ చేసామని చెప్పేసి వాటిని ఎంతసేపటికి వచ్చేసి భూమిని కాపాడుకోవడానికి, ప్రజలకు నష్టం కాకుండా ఉండడానికి ఆ చట్టాన్ని వచ్చేసి ఇంకా వచ్చేసి టైట్ చేసుకుంటూ వాటిని తక్కువగా పర్మిషన్లు ఇచ్చుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడున్న ఈ ఈఏఏ 2020లో వచ్చేసి ఎందుకు ఇంత రాత్రికి వచ్చేసి ఏ క్లియరెన్స్ లేకుండా ఎవరైనా ఎప్పుడైనా వచ్చి తవ్వుకోవడానికి కానీ ఈ ప్రాజెక్ట్ చేసుకోవడానికి కూడా పర్మిషన్ ఎందుకు ఇస్తున్నారు ఒకసారి ఆలోచించండి. ఎవరి కోసం? మళ్ళీ ఓల్డ్ బిల్ వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి అంటే ఒక ప్రాజెక్ట్ కట్టాలి అనుకుంటే ప్లేస్ కావాలి కదా. వాళ్ళు ఫ్యాక్టరీలు కట్టాలనుకుంటే మెడిసిన్ ఫ్యాక్టరీలు కానీ, ఏదైనా ఒక ఫ్యాక్టరీలు, ఒక మైనింగ్ అంటే ఇంత ప్లేస్ అనేది ఉంటుంది కదా, బొగ్గు గనులు ఇవన్నీ ఉంటాయి కదా. అంటే ప్రతి ఒక్క దానికి మొత్తం తోమేస్తే భూమి అనేది ఉండదు. ఆల్రెడీ మన భూమి అనేది 75 వాటర్తో ఉంటుంది. భూమి వచ్చేసి మిగతాది భూమి ఉంటుంది, తక్కువ ఉంది. సో ఇవన్నీ తోముతుంటేనంటే ఎత్తుకు వచ్చేసి ప్రాబ్లం అవుతుంది, దానివల్ల జనాలకి ప్రాబ్లం అవుతుంది, మన బతుకు తెరువు లేకుండా పోతుందని ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో దాంట్లో వచ్చేసి పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఏంటంటే మినిమం వచ్చేసి 20 స్క్వేర్ మీటర్స్ మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశారంటే 1,00,000 నుంచి 1,50,000 స్క్వేర్ మీటర్ వరకు ఇస్తున్నారు కొత్త బిల్లులు. ఎందుకు అంటే అంటే మన ఆ స్టేట్లో ఉన్న వచ్చేసి ఖనిజాలను తొమ్ముకోవడానికి, అంటే బడాబాబులకు బ్రతికించడానికి, వీళ్ళు సొమ్ము చేసుకోవడానికి, మన భూమిని నాశనం చేయడానికి వీళ్ళు ఇలాంటి చట్టాలు తీసుకొస్తున్నారు. ఎందుకోసం, ఎవరి కోసం ఆలోచించండి. అది జనాలకి తెలియకుండా, కనీసం అవేర్నెస్ లేకుండా, ఎవరికి చెప్పకుండా, కనీసం ఇప్పటివరకు అయితే మన ఒక న్యూస్లో వినలేదు, ఎవరు కానీ మాట్లాడలేదు, దీని గురించి ఎవరికి తెలియదు. కొంతమంది తెలిసిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళని వచ్చేసి బెదిరిస్తున్నారు,
ఈ వెబ్సైట్స్ ద్వారా వచ్చేసి జనాలకు అవేర్నెస్ ఇద్దామంటే వాడిని రీజన్ లేకుండా బ్లాక్ చేసేసారు. ఇగో ఇలా చేసుకుంటూ ఈ చట్టాన్ని తీసుకొస్తున్నారు. ఈ ప్రభుత్వాలను ఎంచుకున్నది దేనికోసం, ఎవరి కోసం? బాడాబాబులను బ్రతికించడానిక, మన దేశాన్ని అమ్మడానికి, మన భూముల్ని వచ్చేసి నాశనం చేయడానికి, ఈ ఈ ఈ సృష్టి లేకుండా చేయడానికి చేస్తున్న సిచ్యువేషన్స్ ఇవి ఎందుకోసం, ఎవరి కోసం చేస్తున్నారు ఆలోచించండి. సో ఇది వచ్చేసి ఆగస్టు 11 వరకే వచ్చేసి టైం ఇచ్చారు. ఇప్పుడు 11 2 డేస్ ఉంది ఐ థింక్. సో 2 డేస్ లోపల వచ్చేసి మనం ఎంతమంది వీలైతే అంతమంది వచ్చేసి ఈ బిల్లు రాకుండా, ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ అవ్వకుండా, అంటే గవర్నర్ దగ్గర ఉంది, పార్లమెంట్స్ ఇప్పుడు నడవట్లేదు కాబట్టి గవర్నర్ దగ్గర ఉంది, ఈ బిల్లు పాస్ అవ్వకుండా మన చేతుల్లో ఉంది. మనం ఎంతమంది వీలైతే అంతమంది ఈ బిల్లును వచ్చేసి పాస్ చేయకుండా ఉండడానికి, బిల్ పాస్ చేయకుండా ఉండడానికి మనం ఈ ఓటింగ్ సిస్టమ్ ద్వారా వచ్చేసి బిల్లు మన భూమిని, మన ఎర్త్ను కాపాడుకుందాం. ఒకసారి మీరు ఆలోచించండి. దీంట్లో ఏం జరుగుతుంది అంటే, ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి దీన్ని ఖనిజాలను తోముకోవచ్చు అంటే నార్మల్ సామాన్య ప్రజలు కాదు, డబ్బులు ఎవరు ఉన్నారో వాళ్ళు. అంటే ఏ క్లియరెన్స్ లేకుండా, ఏ సర్టిఫికెట్ లేకుండా, ఇక్కడ ఒక గోల్డ్ ఉన్నది, గోల్డ్ నిధులు ఉన్నాయంటే డైరెక్ట్గా పోయి తోమేసుకుంటారు. ఇక్కడ వచ్చేసి యురేనియం ఉంది, లేకపోతే బొగ్గు ఉంది, లేకపోతే ఈ అడవులలో అంటే అడవులు అంటే దాంట్లో వుడ్ ఉంటుంది, టేక్ వుడ్ అని చెప్పేసి, చందనం, ఇవన్నీ ఉంటాయి కదా, వన్యప్రాణులు, వీటినన్నింటినీ అడవులను, ఎలిఫెంట్స్ ఈ దంతాలను అమ్మడం, ఇవన్నీ ఉంటాయి కదా, బ్లాక్ అంటే ఇది బ్లాక్ దందా అంట, బ్లాక్ మార్కెట్, ఇవన్నీ వచ్చేసి బడాబాబులు చేసుకోవడానికి ఈజీగా క్లియరెన్స్ లేకుండా ఈజీగా మీరు డబ్బులు పెట్టి సంపాదించుకోండి అనడానికి ఈ పర్మిషన్లు ఇస్తున్నారు. ఒకవేళ వచ్చేసి ఇంతకుముందు ఎలా ఉన్నదంటే ప్రతి ఒక్కరు జనాలు ఇక్కడ ఇది జరుగుతుంది, ఇక్కడ ఇల్లీగల్ బిజినెస్ జరుగుతుంది అని చెప్పేసి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే దాని మీద యాక్షన్ తీసుకునే వాళ్ళు. ఇప్పుడు అలాంటివి తీసుకోకుండా ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా పోయి అక్కడ ఉన్నదంటే తోమేసుకుంటారు. అవునా అని చెప్పేసి తెలిస్తే అప్పుడు వచ్చేసి మన ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ పోయి చెప్పడం వల్ల వాళ్ళు పోయి ఆయనను అడుగుతారు, అవును తోమేనన్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తోముకుంటున్నాను, నన్ను వచ్చేసి బాగా సంపాదించుకోవడానికి ఇది చేస్తున్నాను. వాళ్ళు వచ్చేసి నన్ను అడిగితే వచ్చేసి అవును దీంట్లో వచ్చేసి బంగారం ఉన్నది, నిధులు ఉన్నాయి, నువ్వు ఎందుకు తోముకుంటున్నావు అని చెప్పేసి అంటే ఉన్నాయని నేను చెప్తాను. ఒకవేళ నిరూపించిన కూడా ఫైన్ కట్టమంటే ఎంత 2,000 10,000 రూపాయలు కట్టేసి దాన్ని వదిలేస్తారంట. అంటే పర్మిషన్ లేకుండా తోముకోండి, ఆస్తులు కూడా పెట్టుకున్న తర్వాత వచ్చేసి నువ్వు ఇంత చిన్న అమౌంట్ ఇచ్చేసి దేనికి చేస్తున్నారు? ఇది ఎవరి కోసం చేస్తున్నారు? ఈ చట్టం ఎందుకు? ప్రజలను కాపాడుకోవడానికి గవర్నమెంట్స్ ఉన్నాయా, లేకపోతే బడాబాబులను బ్రతికించడానికి గవర్నమెంట్స్ ఉన్నాయా? ఒకసారి ఆలోచించండి. ఏ చట్టం రాత్రికి ఎందుకు వచ్చేసి ఇంత తొందరగా దీన్ని అమల్లోకి తీసుకురావాలని చూస్తున్నారు? ఏ గవర్నమెంట్ని ఎంచుకున్నాము, ఎవరిని ఎంచుకున్నాము? ఒకసారి ఆలోచించండి. ఈ బిల్లు రాకుండా చేయడానికి మీ వంతు ఇది మీరు చేస్తూ ఉండండి. మ్యాక్సిమం వచ్చేసి గూగుల్ దాంట్లోకి వెళ్ళి సెర్చ్ చేసేసి ఈ బిల్లు రానికుండా చూడాలి. అప్పుడే ఈ భూమి బాగుంటుంది, జనాలు బాగుంటారు, ఇది ఫ్లడ్స్ రాకుండా, ఇవన్నీ ఎర్త్ ప్రాబ్లం కాకుండా ఉంటారు.